స్టాక్ మార్కెట్‌లో 7 చేపలు కదా! టైటిల్ కొత్తగా ఉంది కదా! చేపలని ఎందుకన్నానంటే, మనం ఎంచుకున్న చేపను బట్టి మనకొచ్చే సంపాదన ఆధారపడి ఉంటుంది. 7 చేపలంటే స్టాక్ మార్కెట్‌లో ఉన్న డబ్బు సంపాదించడానికి ఉన్న ముఖ్యమైన మార్గాలు 7. అవేంటో చాలా బ్రీఫ్‌గా చెప్తాను. వీడియో చివరి వరకు చూసి మీరు ఏ చేపకి గాలం వేస్తున్నారో, లేక వేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. స్టాక్ మార్కెట్‌లోకి ఎప్పుడు బ్లైండ్‌గా దూకకూడదు. అలా చేస్తే మన జర్నీని అర్ధంతరంగా ఆపేయాల్సిన రోజు చాలా తొందరగా వచ్చేస్తుంది. ఎందుకంటే ప్లానింగ్ లేకపోవడం వల్ల ఉన్న క్యాపిటల్ అంతా ఫాస్ట్‌గా వైప్ ఔట్ అయిపోతుంది. అందుకే స్ట్రక్చర్డ్ వేలో ఇప్పుడు నేను చెప్పే 7 మార్గాల్లో మీ కెపాసిటీ అండ్ నాలెడ్జ్‌ని బట్టి సూట్ అయ్యే ఇన్‌స్ట్రుమెంట్ ఎంచుకుంటే స్టాక్ మార్కెట్‌లో మీరు కూడా కింగ్ అవ్వచ్చు. ఇంకా కాంటెంట్‌లోకి వచ్చేస్తే ఫస్ట్ వే అందరికీ బాగా పాపులర్ వే డే ట్రేడింగ్. అంటే ఇంట్రాడే అన్నమాట. స్టాక్స్‌ని కొనుక్కోవడం, అమ్మడం లేదా ఫస్ట్ అమ్మడం తర్వాత కొనడం అంటే షార్ట్ సెల్లింగ్ అన్నమాట. మార్కెట్‌లో షార్ట్ టర్మ్ మూవ్‌మెంట్‌ని క్యాప్చర్ చేసి ఏ రోజుకి ఆ రోజు పొజిషన్స్‌ని స్క్వేర్ ఆఫ్ చేసాడు. ఇందులో ఏం చేసినా పర్టిక్యులర్ డే మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 3:30 లోపు కంప్లీట్ చేసాడు అన్నమాట. సెకండ్ వే స్వింగ్ ట్రేడింగ్. అంటే స్టాక్స్‌ని తక్కువ ప్రైస్‌కి కొని ఎక్కువ ప్రైస్‌కి అమ్మడం. ఇదంతా టెక్నికల్ అనాలిసిస్‌ని బేస్ చేసుకొని లేకపోతే న్యూస్ అంటే గవర్నమెంట్ గానీ, ప్రైవేట్ ఫర్మ్స్ కానీ ఏమన్నా క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేసినా, లేకపోతే కంపెనీకి బిగ్ ఆర్డర్స్ లాంటివి ఏమన్నా వచ్చినా, లేదా కంపెనీ ఎక్స్‌పాన్షనో, లేకపోతే న్యూ ప్రొడక్ట్ లాంచో ఇలాంటి న్యూస్ బేస్ చేసుకొని, లేకపోతే ఇంకా ఈవెంట్స్ జీబీఎమ్స్ అని, క్వార్టర్లీ అండ్ యాన్యువల్ రిజల్ట్స్ ఎక్సెట్రా అన్నమాట. ఇయన్నీ బేస్ చేసుకొని ట్రేడింగ్ అన్నమాట. ఇప్పుడు థర్డ్ వే. ఇది ఇప్పుడు మరీ పాపులర్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎఫ్&ఓ. ఇవేంటంటే పర్టిక్యులర్ స్టాకు లేకపోతే ఇండెక్స్‌లో వాటాదారులు కాకుండా వాటి ప్రైస్ మూవ్‌మెంట్స్‌కి ఎగనెస్ట్‌గా స్పెక్యులేషను లేకపోతే హెడ్జింగ్ పర్పస్‌గా యూజ్ అయ్యే ఫైనాన్షియల్ కాంట్రాక్ట్స్. ఫ్యూచర్స్ ఏమో మంత్లీ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఆప్షన్స్ ఏమో మంత్లీ, వీక్లీ 2 ఉంటాయి. ఫోర్త్ వే డివిడెండ్. డివిడెండ్ రెగ్యులర్‌గా అండ్ ఎక్కువ ఇచ్చే క్వాలిటీ స్టాక్స్‌ని హోల్డ్ చేసి పెట్టుకోవడం. అవి అనౌన్స్ చేసే డివిడెండ్‌ని ఎంజాయ్ చేయడం. ఒక విధంగా చెప్పాలంటే ఇది కొంచెం టెన్షన్ తక్కువ ఉండే ప్రోడక్ట్. ఫిఫ్త్ వే అదేంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్. క్యాపిటల్ అప్రిసియేషన్ అండ్ మంచి రిటర్న్స్ కోసం స్టాక్స్‌ని లాంగ్ టర్మ్‌గా హోల్డ్ చేసి మన పోర్ట్‌ఫోలియోలో ఉంచుకోవడం. అంటే యూజువల్‌గా 5, 10, 15, 20 ఇయర్స్ అలా అన్నమాట లాంగ్ టర్మ్. ఇంకా సిక్స్త్ వే ఐపీఓ. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఏదైనా ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ అయినప్పుడు యూజువల్లీ ఐపీఓకి వెళ్తుంది. అలా వచ్చిన ఐపీఓకి అప్లై చేసుకొని ఆ కంపెనీ షేర్స్ లిస్ట్ అయినప్పుడు వచ్చే పొటెన్షియల్ ప్రైస్ ఇంక్రీజ్ బెనిఫిట్‌ని గ్రాస్ప్ చేయడమే ఐపీఓని తీసుకోవడం. ఈ మధ్య కాలంలో వచ్చిన ఐపీఓస్ అన్నీ కూడా మంచి ప్రీమియమ్స్‌తోనే లిస్ట్ అవుతున్నాయి. 50-100% వరకు ప్రీమియమ్స్‌తో లిస్ట్ అయిన కంపెనీస్‌ని మనం చూస్తున్నాం. ఇంకా లాస్ట్ సెవెంత్ వే అన్నమాట. అది మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఈటీఎఫ్స్. స్టాక్ టెన్షన్స్ నాకొద్దు బాబోయ్! అన్న వాళ్ళ కోసం మ్యూచువల్ ఫండ్స్. ఇవి మల్టిపుల్ ఇన్వెస్టర్స్ నుంచి మనీ సిప్స్ రూపంలో కలెక్ట్ చేసి డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో ఆఫ్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. రిటర్న్స్ వాటి పెర్ఫార్మన్స్‌ని బట్టి ఉంటాయి. చూసారు కదా! స్టాక్ మార్కెట్‌లో డబ్బు సంపాదించే 7 మార్గాలు. ఇందులో మీరు ఎంచుకున్న మార్గం ఏంటో కామెంట్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.